వాట్ డిడ్ షోఆల్టర్ సే అబౌట్ సైంటిఫిక్ నాలెడ్జ్? శాస్త్రీయ జ్ఞానం గురించి షోఆల్టర్ ఏం చెప్పాడు? సో వీ విల్ అబ్జర్వ్ ద 4 ఆప్షన్స్. ఇట్ ఈజ్ ఎ స్టాటిక్ ట్రూత్. అది స్థిరమైన సత్యమా? శాస్త్రీయ జ్ఞానం ఎప్పుడు కూడా స్థిరమైన సత్యం కాదు, ఇది ఎల్లవేళలా మారుతూ ఉంటుంది అని గమనించండి. సో కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అన్ఈక్వల్, ఇది అసమానమైనది కాదు. శాస్త్రీయ సత్యం ఎప్పుడు కూడా అసమానమైనది. ఓకేనా? ఇట్ ఈజ్ అన్ఈక్వల్, అది అసమానమైనది కాదంటారు, ఇది అసమానమైనది. ఇట్ ఈజ్ నాట్ రిపిటీషన్, ఇది పునరావర్తనం కాదు, కానీ ఇది పునరావర్తనమై ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇట్ ఈజ్ రిలేటివ్ టు, ఇది సాపేక్ష సత్యమే. శాస్త్రీయ జ్ఞానం అనేది సాపేక్ష సత్యమే అని చెప్పి ఇతను ఎవరంటే షోఆల్టర్ చెప్పడం జరిగింది అని గమనించండి మిత్రులారా. ఓకేనా? సో కాబట్టి ఇతను చెప్పినటువంటి శాస్త్రం అనుభవాత్మకం, శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సత్యమే. ఓకేనండి? సో అది సాపేక్ష సత్యం అంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనము ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇట్లాంటి ఆప్షన్ చేయాలంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీసారి చెప్తున్నా, షోఆల్టర్ శాస్త్రజ్ఞానాన్ని, శాస్త్రం యొక్క లక్షణాల గురించి ఏం చెప్పాడో మళ్ళీసారి చూసినట్లయితే, శాస్త్రము అనుభవాత్మకం, శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సత్యమే, శాస్త్రీయ జ్ఞానం మాపనీయమైనది, శాస్త్రీయ జ్ఞానం అసమానమైనది. ఇందాక అసమానమైనది కాదు అంటున్నాడు, కానీ అసమానమైనది. శాస్త్రీయ అభివృద్ధి శాస్త్రీయ ప్రక్రియల ద్వారానే జరుగుతుంది. శాస్త్రీయ జ్ఞానం పునరావర్తనమై ఉంటుంది. శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైనది, శాస్త్రం విలువలతో కూడినది. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి తెలిసిందే కానీ ఎగ్జామినేషన్లో తప్పుపెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ వీటన్నిటిని ఒకసారి చదువుకొని ముందుకు వెళ్తే చాలా బెటర్గా ఎగ్జామినేషన్లో చేయడానికి అవకాశం ఉంటుంది.